అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో మన మొబైల్ హ్యాక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొబైల్ హ్యాక్ అయింది అంటే మీ డేటాను మీకు తెలియకుండా ఇంకెవరో చూడటం, మీ అకౌంట్స్ను మీరు కాకుండా ఇంకెవరో వాడటం, మీ మొబైల్కి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఉండటం, ఇటువంటివన్నీ మీ మొబైల్లో ఉన్నట్లయితే మీ మొబైల్ హ్యాక్ అయినట్లు అనమాట. ఈ వీడియోలో నేను మీకు చెక్ చేసే మార్గాలు చెప్పడమే కాకుండా ఈ వీడియో చివరిలో మొబైల్ హ్యాక్ కాకుండా ఉండే జాగ్రత్తలు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తూ ఉన్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి నేను 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి కాల్ ఫార్వర్డింగ్. డైల్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కీప్యాడ్ లో *#67# అని చెప్పేసి మీరు కాల్ చేయాలన్నమాట. కాల్ చేసినట్లయితే ఏమైనా కాల్స్ లేదా డేటా ఫార్వర్డ్ అవుతున్నాయా లేదా అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి, కాల్ ఫార్వర్డింగ్ తర్వాత వాయిస్ నాట్ ఫార్వర్డెడ్, వీడియో నాట్ ఫార్వర్డెడ్. ఇక్కడ నా నెంబర్ నుంచి ఎటువంటి కాల్ ఫార్వర్డింగ్ అనేది యాక్టివేషన్ లేదనమాట. అందుకోసం చెప్పేసి సింపుల్ గా మనం ఓకే మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఏమైనా కాల్ ఫార్వర్డింగ్ అలాంటి ఉంటే గిన #002# అని చెప్పేసి మీరు ఇలా టైప్ చేసి కాల్ మీద క్లిక్ చేయాలి. కాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర సిమ్ నెంబర్ 1, 2 ఏది ఉన్నట్లయితే వాటికి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, కాల్ ఫార్వర్డింగ్ ఎరాజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది. ఒకవేళ మీ ప్రీమియం లేకుండా ఏమైనా కాల్ ఫార్వర్డింగ్ అని ఇంకా ఏమైనా డేటా ఫార్వర్డ్ అవుతున్నట్లయితే అది మీకు డియాక్టివేట్ అయిపోతుంది, అంటే ఎరాజ్ అయిపోతుంది అనమాట. ఇలాగా మీరు ఈ యొక్క కాల్ ఫార్వర్డింగ్ అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు వాట్సాప్ అనేది ఓపెన్ చేయాలి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత లింక్ డివైస్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు తెలియని డివైస్ కనిపిస్తే లేదా మీరు ఉపయోగించిన ల్యాప్టాప్, మొబైల్ ఇంకేమైనా కనిపిస్తే మీ వాట్సాప్ ఇంకెవరో వాడుతున్నారన్నమాట. ఆ డివైస్ మీద ట్యాప్ చేసి దాన్ని మీరు లాగౌట్ అనేది చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక కంప్యూటర్కి నేను కనెక్ట్ చేసే కాబట్టి ఇక్కడ మనకు కనిపించడం అయితే జరిగింది అనమాట. సింపుల్ గా దీని మీద క్లిక్ చేసి లాగౌట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అది లాగౌట్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను లాగౌట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇది నేను మాత్రమే లింక్ చేశా కాబట్టి. ఇలాగా మీరు లింక్ చేయని ఏమైనా డివైస్ ఉన్నట్లయితే వాటిని మీరు లాగౌట్ చేయాలి. ఇలాగే నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. సింపుల్ గా మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కింద ప్రొఫైల్ కనిపిస్తుంది, ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ సెంటర్ మీద క్లిక్ చేయాలి. అకౌంట్ సెంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేయాలి. పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వేర్ యు ఆర్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క అకౌంట్స్ అనేది షో చేయడం జరుగుతుంది. మీ యొక్క అకౌంట్ మీద క్లిక్ చేయాలి. అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ డివైస్, ఏ లొకేషన్, ఏ టైం అన్ని కనిపిస్తాయి అనమాట. తెలియని డివైస్ ఉంటే దీని మీద ట్యాప్ చేసి మీరు లాగౌట్ చేయాలన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా ఇందులో మీరు యూజ్ చేయని ఏమైనా డివైస్ ఉన్నట్లయితే సింపుల్ గా సెలెక్ట్ డివైస్ టు లాగౌట్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు యూజ్ చేయని డివైస్ అంటే మీ ప్రీమియం లేకుండా ఎక్కడైనా కూడా డివైస్ లాగిన్ అయితే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని లాగౌట్ మీద క్లిక్ చేయాలి. సింపుల్ గా లాగౌట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ డివైస్ అక్కడ నుంచి లాగౌట్ అయిపోతుంది అనమాట. ఇలాగా యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ అవుట్ ఆల్ డివైస్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇలాగా మీరు మీ యొక్క ప్రీమియం లేకుండా ఏమైనా డివైస్ లాగిన్ అయినట్లయితే ఆ డివైస్ ను లాగౌట్ చేసుకోవాలి. ఇలాగే సేమ్ ఫేస్బుక్ లాగిన్ కూడా చెక్ చేసుకోవాలి. ఫేస్బుక్ మీద క్లిక్ చేయాలి. ఫేస్బుక్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేయాలి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన సెట్టింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీటా అకౌంట్ సెంటర్, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే వేర్ ఆర్ యు ఆర్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క అకౌంట్ కనిపిస్తుంది, దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క అకౌంట్ ఏ డివైస్లలో లాగిన్ అయ్యింది అని చెప్పేసి ఇక్కడ మొత్తం లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మీకు తెలియని డివైస్ లో ఎక్కడైనా కూడా లాగిన్ చేసినట్లయితే దాన్ని మీరు లాగౌట్ చేయాలన్నమాట. సింపుల్ గా దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీరు దీన్ని లాగౌట్ అనేది చేయాలి. ఇలాగా మీరు ఫేస్బుక్ కూడా చెక్ చేసుకోవాలి, అంటే ఫేస్బుక్ లో కూడా మీకు తెలియని లాగిన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి జీమెయిల్ అకౌంట్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ
హ్యాక్ అయ్యే ఛాన్స్ జీమెయిల్కే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక్కసారి మన యొక్క జీమెయిల్ హ్యాక్ అయిందంటే మన మొబైల్లో ఉన్నటువంటి డేటా అనేది వారు యాక్సెస్ చేయడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అందుకోసం చెప్పేసి ఫస్ట్ ప్రయారిటీగా మనం జీమెయిల్ కూడా చెక్ చేసుకోవాలి. సింపుల్గా మీరు పైన ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీ దగ్గర ఉన్నటువంటి జీమెయిల్స్ అన్నిటికీ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఒక జీమెయిల్ అయితే చెక్ చేస్తున్నా. ఇక్కడ మన యొక్క జీమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ యువర్ డివైజెస్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ వేర్ ఆర్ యూ సైన్ ఇన్ అంటే ఇక్కడ మీ అకౌంట్ ఎక్కడెక్కడ లాగిన్ అయిందో డేటా, టైం, లొకేషన్ అన్ని కూడా తెలుస్తాయి. తెలియని డివైస్ ఏమైనా ఉన్నట్లయితే దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీరు లాగౌట్ చేయాలి. ఇక్కడ నేను రెండు కూడా నా యొక్క కంప్యూటర్లో ఒకటి, నా మొబైల్లో ఒకటి నేను లాగిన్ చేసా కాబట్టి రెండు మాత్రం కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు తెలియని డివైస్ ఇంకా ఏమైనా ఉన్నట్లయితే దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి లాగౌట్ అనేది చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాట్ నో మీద క్లిక్ చేసి మన యొక్క ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి స్కాన్ చేయాలన్నమాట. ఇందులో ఉన్నటువంటి యాప్స్ అన్ని కూడా మనం స్కాన్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ గా స్కాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది మనకు స్కాన్ అయిపోతుంది. ఇలా స్కాన్ అయిన తర్వాత ఏమైనా హార్మ్ఫుల్ యాప్స్ ఉన్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ లో వస్తుంది. ఆ రెడ్ కలర్ లో వచ్చినప్పుడు అవి హార్మ్ఫుల్ యాప్ అని చెప్పేసి మనం దాన్ని కనిపెట్టాలి. కనిపెట్టిన తర్వాత ఆ యాప్ ను సింపుల్ గా ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ అనేది చేయాలి. ఇలాగా మీరు ప్లే ప్రొటెక్ట్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ యొక్క ప్లే స్టోర్ లో మీరు ఒక ఈమెయిల్ ఐడి కాకుండా ఇంకా 2-3 ఈమెయిల్ ఐడీలతోటి మీరు ఈ యొక్క ప్లే స్టోర్ లో నుంచి యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నట్లయితే సింపుల్ గా ఈ యొక్క ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్విచ్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇంకా ఏమైనా వేరే ఈమెయిల్ ఐడి తోటి కూడా ఈ యొక్క ప్లే స్టోర్ యూజ్ చేస్తున్నట్లయితే ఆ యొక్క ఈమెయిల్ ఐడిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత గాట్ ఇట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి కూడా మీరు స్కాన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా స్కాన్ చేసుకున్నట్లయితే మీ ఈమెయిల్ ఐడికి ఇంకా ఏమైనా అన్ఆథరైజ్డ్ యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. అక్కడ నుంచి కూడా మీరు అన్ఇన్స్టాల్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ లో డివైస్ అడ్మిన్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయాలన్నమాట. ఇలా సెర్చ్ చేసిన వెంటనే డివైస్ అడ్మిన్ యాప్స్ అని చెప్పేసి కనిపిస్తాయి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా మీకు ఇలా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయమని వచ్చిందంటే ఇంతవరకు దీన్ని మీరు యాక్టివేషన్ చేయనట్లు. ఒకవేళ మీరు యాక్టివేట్ చేసింటే ఈ యొక్క కోడ్ అనేది ఇక్కడ అడగదు. మీకు తెలియని డివైస్ కి ఏమైనా పర్మిషన్ ఇచ్చింటే ఇక్కడ మనకు కనిపించడం అయితే జరుగుతుంది అనమాట లింక్ డివైజ్లలో. అలాంటి ఏమైనా ఉన్నట్లయితే మీరు అక్కడ నుంచి కూడా వాటిని డియాక్టివేషన్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసినటువంటి యాప్స్ ఏవి కూడా మీరు మీ యొక్క మొబైల్లో యూజ్ చేయొద్దు. వాటి వల్లనే మీకు మీ యొక్క మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ బ్యాన్డ్ యాప్స్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే అక్కడ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ లిస్ట్ లో ఉన్నటువంటి యాప్స్ ఏవి కూడా మీ మొబైల్లో ఉండకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా అన్ఆథరైజ్డ్ లింక్స్ ఏమైనా కూడా ఏపీకా ఫైల్స్ కానీ ఇలాంటి మీ యొక్క వాట్సాప్ లో కానీ లేదంటే మెసేజెస్ త్రూ ఏమైనా వచ్చినట్లయితే అటువంటి ఏపీకా ఫైల్స్ ఎక్కడ కూడా మీరు క్లిక్ చేసి వాటిని ఇన్స్టాల్ చేయొద్దు. అలాగే నేను చివరిలో ఒక ప్రో టిప్ చెప్తా అని చెప్పాను కదా, ఈ యొక్క ప్రో టిప్స్ ఏంటంటే మీరు వాడే ప్రతి పాస్వర్డ్ కు స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అనేది వాడాలన్నమాట. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అంటే మీ యొక్క పాస్వర్డ్ లో స్పెషల్ క్యారెక్టర్స్ 2 or 3 ఉండేటట్టు చూసుకోండి. అలాగే అప్పర్ లెటర్స్ 2 ఉండేటట్టు చూసుకోండి. తర్వాత నెంబర్స్ కూడా ఉండేటట్టు మీ యొక్క స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అనేది ప్రతి ఒక్క దానికి కూడా క్రియేట్ చేసుకోవాలి. అంటే మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితేనేమి, ఫేస్బుక్ అకౌంట్ అయితేనేమి, జీమెయిల్ కి అయితేనేమి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి అయితేనేమి అన్నిటికి కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అనేది పెట్టుకోవాలి. అలాగే మీ యొక్క పాస్వర్డ్ అనేది 3 months లేదంటే 6 months ఖచ్చితంగా మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ప్రతి అకౌంట్ కూడా 2-step వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత అన్ట్రస్టెడ్ లింక్స్ పై క్లిక్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ లేదంటే ఓపెన్ వైఫై ఏవైతే ఉంటాయో వాటిని కనెక్ట్ చేసుకోవద్దు. అలా కనెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మొబైల్లో తప్పనిసరిగా స్క్రీన్ లాక్ లేదంటే పిన్ ప్యాటర్న్ ఫింగర్ ప్రింట్ ఏదో ఒకటి ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలా ఓపెన్ గా ఏది పెట్టద్దు. ఇలా పెట్టుకున్నట్లయితే మీ మొబైల్ హ్యాక్ అవ్వకుండా మీరు కాపాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.